సముద్రంలో ఎక్కడో 3280 ఫీట్స్లో ఉండే ఈ ఓర్ ఫిషెస్ బయటకు వచ్చి చనిపోతున్నాయంట. అంటే ఏదో జరగబోతుంది. అవును, ఇదైతే నార్మల్ ఫిష్ కాదు, దీని వెనకాల పెద్ద స్టోరీ ఉంది. అండ్ ఈ ఫిష్కి సన్లైట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇవి చాలా లోతులో ఉంటాయి. దీన్ని డీప్ సీ ఫిష్ కూడా అంటారు. అండ్ ఈ ఓర్ ఫిషెస్కి న్యాచురల్ డిజాస్టర్ని ప్రిడిక్ట్ చేసే పవర్ ఉంటుంది. డీప్ సీ ఓషన్స్లో ఒక డిజాస్టర్ ఏదో ఒకటి జరగబోతుంది అని తెలిస్తే తప్ప ఈ ఫిషెస్ అనేటివి బయటికి రావు. అలాంటిది ఫ్యూ డేస్ బ్యాక్లో మెక్సికోలో ఈ ఫిషెస్ అనేటివి బయటకు వచ్చాయంట. అంటే ఏదో ఒక న్యాచురల్ డిజాస్టర్ వస్తుందని ఈ ఫిష్ మనకి ముందే సిగ్నల్ ఇస్తుందంట. జపాన్ మైథాలజీ ప్రకారం దీన్ని ఎర్త్క్వేక్కి సంకేతమని అంటున్నారు. జపాన్లో సునామీ వచ్చే ముందు కొన్ని ప్రాంతాలలో ఈ ఫిషెస్ వచ్చాయంట. అండ్ ఈ ఓర్ ఫిష్ని డీప్ సీ క్రియేచర్స్ అని కూడా అంటారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మీ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి.